హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. కొనే ముందు వీటిని తప్పక చూడాల్సింది. లేఅవుట్లో స్థలం, అపార్ట్మెంట్లో ప్లాటు, గేటెడ్ కమ్యూనిటీలో విల్లా, వాణిజ్య భవనంలో స్పేసు, వీటిలో ఏది కొనుగోలు చేస్తున్నా అనుమతుల దగ్గర నుంచి బిల్డర్ల చరిత్ర వరకు గమనించాల్సిందే. మార్కెట్ సెంటిమెంటు, నమ్మకం మీద సాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఇటీవల ఎంతోమంది కొత్త వాళ్ళు ప్రవేశించారు. కొందరు నిజాయితీగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు శ్రమిస్తుంటే, మరికొందరు కొనుగోలుదారుల నుంచి సొమ్ము వసూలు చేసి సకాలంలో పూర్తి చేయలేక ఇదిగో అదిగో అంటూ తిప్పించుకుంటున్నారు, ముప్పు తిప్పలు పెడుతున్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభంలోనే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటే చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. రేరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందా? స్థిరాస్తి కొనేటప్పుడు రేరాలో రిజిస్టర్ అయిందా లేదా అనేది చూడాలి. రేరా రిజిస్టర్ నెంబర్ వచ్చినట్లయితే అన్ని అనుమతులు వచ్చినట్లుగా భావించవచ్చు. స్థానిక సంస్థలు సంబంధిత అథారిటీల నుంచి అనుమతుల పరిశీలన తర్వాతే రేరా నమోదు చేస్తారు. రిజిస్టర్ కాని ప్రాజెక్టులు కొన్ని ఇబ్బందులు పడతాయి. టీఎస్ రేరా సూచిస్తుంది. కొనుగోలుదారులకు ఫిర్యాదు చేసిన సందర్భంలో రిజిస్టర్ లేని ప్రాజెక్టులు భారీ జరిమానాలు విధిస్తుంది. మినిమం హెచ్ఎండిఏనైనా అప్రూవల్ ఉంటే కనుక మనకు రేరా తొందరగా వస్తుంది. కాబట్టి అలాంటి ప్రాజెక్టులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అని చెబుతున్నారు. గత చరిత్ర చూడాల్సిందే. నిర్మాణం ఆలస్యం కావడం, పనులను మధ్యలోనే వదిలేయడం, సదుపాయాల కల్పనలో కొన్నింటిని విస్మరించడం వంటి వాటిపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే కొనే ముందుగా ఆయా సంస్థల బిల్డర్ల చరిత్రను పరిశీలించడం మరవద్దు. ఆ ప్రాజెక్టుల్లో కొన్నవారి అభిప్రాయాలను తీసుకోవచ్చు. ఆన్లైన్లో రేటింగ్స్ చూడవచ్చు. తర్వాతనే ఆ సంస్థల నిర్మాణదారుల నుంచి కొనొచ్చా లేదా అనే నిర్ణయానికి వచ్చే వీలుంటుంది. కట్టే సామర్థ్యం ఉందా? రియల్ ఎస్టేట్ లేఅవుట్లు కావచ్చు, అపార్ట్మెంట్లు లేదా విల్లాలు ఏవైనా పూర్తి చేసే ఆర్థిక సామర్థ్యం ఆ సంస్థకు ఉందా లేదా అని పరిశీలించాలి. ఇటీవలలో ఆర్థిక బలం లేని కారణంగా కొన్ని సంస్థలకు రేరా తిరస్కరించింది. 2020లో ప్రీలాంచ్లో బుక్ చేసి ఇప్పటికీ నిర్మాణం మొదలుపెట్టని పలు సంస్థలపై రేరాలకు ఫిర్యాదులు వస్తున్నాయి. చెరువులు, ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రాజెక్టుల విషయంలో కొనుగోలుదారులు అన్ని విషయాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రైవేట్ భూమి సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో లేఅవుట్ నిర్మాణాలు చేపడుతున్న వారు ఉన్నారు. ఇలాంటి మోసానికి పాల్పడిన ఒక సంస్థపై తాజాగా కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో ప్రతిదీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ధర తక్కువ అని తొందరపడితే చిక్కుల్లో పడతారు సుమా అని అంటున్నారు. స్థిరాస్తి కొనుగోలులో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ వంటివి లేకుండా సొమ్ములు చెల్లించి ఇబ్బందుల్లో పడకండి. చెల్లించిన మొత్తానికి తగిన రసీదులు పొందాలి. ఆన్లైన్లో చెల్లింపులు, చెక్ల రూపంలో అయినా ఆధారాలు ఉండాలి. ఏదైనా తేడా వస్తే ఒప్పందం ప్రతిపాదికంగా రేరాను ఆశ్రయించి మరో సంస్థను ఆశ్రయించి న్యాయం పొందేందుకు వీలుంటుంది. కొనుగోలుదారుల, నిర్మాణదారుల, డెవలపర్ల మధ్య వివాదం తలెత్తితే నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు. అదే సమయంలో ఆయా సమస్యలు లిఖితపూర్వకంగా బిల్డర్ దృష్టికి తీసుకుపోవడాన్ని విస్మరించవద్దు. ఏదైనా రాతపూర్వకంగా ఉండేలా చూసుకోవాలి. సమస్యను సదరు నిర్మాణదారు పరిష్కరిస్తే సరి. లేదంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు, వాటి నుంచి కరువైన స్పందనను చట్టబద్ధ సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుంది. లేదంటే తమ దృష్టికి ఎలాంటి సమస్యలు కొనుగోలుదారులు తీసుకురాలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చాలామందికి ఈ తరహా అనుభవం నిర్మాణదారుల నుంచి ఎదురైంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరాకి అక్టోబర్ 31 నాటికి 2168 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 1213 కేసుల్లో రేరా ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికం ఒప్పంద ఉల్లంఘన ఫిర్యాదులే ఉన్నాయి. కొనకముందు ఒకటి చెప్పి తీరా కొన్నాక వాటికి కట్టండి ఉండడం లేదనే ఫిర్యాదులు ఎక్కువ. ఈ నేపథ్యంలో కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆశ ఉండవచ్చు. కానీ అత్యాశకు పోయి ఇరకాటంలో పడొద్దని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.